బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి పోర్టల్ తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన కోసం తీసుకొచ్చిన ఒక వ్యవస్థ. కానీ ఇప్పుడు అదే ధరణి పోర్టల్ అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందనే సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఓటీపీ లేదు, యాజమాని వేలుముద్ర లేదు, అయినా సరే భూములు చేతులు మారిపోయాయి. సాఫ్ట్వేర్ ను బైపాస్ చేస్తూ టైం క్లాక్ మార్చి పాత తేదీలతో రిజిస్ట్రేషన్లు చేసిన ఘోరకలి ధరణిలో జరిగిందని కేరళ సెక్యూరిటీ ఆడిట్ సంస్థ నివేదిక బట్టబయలు చేసింది. విదేశాల్లో ఉన్న వాళ్లకు తెలియకుండానే ఇక్కడ భూముల పేర్లు మారిపోయాయి. దాదాపు 8 లక్షల లావాదేవీలపై ఆడిట్ నిర్వహిస్తే అందులో 22,000 రిజిస్ట్రేషన్లలో భారీ తేడాలున్నట్లు తేలింది. గోస్ట్ ఐడీలతో లక్షల ఎకరాల రికార్డులను మార్చేశారు. ఈ ఘోరాలపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా ఉంది. దీనిపై విజిలెన్స్ విచారణ లేదా సిట్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ధరణి పోర్టల్లో జరిగిన ఈ అవకతవకలపై మనతో పాటు క్లియర్ గా చర్చించేందుకు మనతో పాటు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు లైవ్ లో యాడ్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్, ఈ ధరణి పోర్టల్ ను భూ వ్యవస్థలో సంస్కరణగా తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు అదే పోర్టల్లో ఇంత పెద్ద స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడాన్ని మీరు అసలు ఎలా చూస్తారు? అసలు దీనికి అంతటికీ కారణాలు ఏంటంటారు? మీకు అట్లాగే నమస్కారం. దాదాపు శతాబ్దాలుగా దశాబ్దాలుగా రెవెన్యూలో చాలా మార్పులు వస్తున్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ధరణిని నేను మొదలు సమర్పించాను. ధరణిలో లోపాలు జరగకుండా ఎట్లా పకడ్బందీ ఏర్పాటు చేయాలని చెప్పాను. ధరణి మీద ధరణితో హక్కులు తక్కువ చిక్కులు, ధరణితో చిక్కులు తక్కువ హక్కులు అని 4 ఆర్టికల్స్ కూడా వచ్చాను. ధరణిలో పొరపాట్లు ఏమిటి, ఎట్లా జరుగుతున్నాయి దాని మీద అవగాహన ఉన్నవాడిగా 2 విషయాలు చెప్తాను. నేను రెవెన్యూ సంస్కరణ ఎప్పుడు వచ్చినా రెవెన్యూ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దానిలో మెల్లగా ఏదైనా ఒక లొసుగు ప్రవేశపెట్టి దాని నుంచి లాభపడే ప్రయత్నం చేశారు. రాజకీయ నాయకులకు అంత ఉద్దేశం లేకపోయినా వాళ్ళకి ఎట్లా వేలు ఎక్కడ ఒక్కర పెడితే వెన్నా వస్తుంది అనేది రెవెన్యూ వాళ్ళు దాన్ని నేర్పారు. పొరకం చెప్పానంటే అప్పటి నుంచి పాత సంస్కరణల కన్నా ముందు చూసుకుంటే పటేల్ పట్టువారి వ్యవస్థ మన భారతదేశంలో ఉండేది. మనకు చాలా వరకు తెలంగాణలో పటేల్ పట్టువారి వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ లో మునసబు కర్ణ వ్యవస్థ, కర్ణ మునసబు వ్యవస్థ ఉండేది. అప్పుడు కొంచెం భయం భక్తి ఉండి చాలా మంది రికార్డులను పకడ్బందీ తయారు చేసేవాడు. నేను ఆ వ్యవస్థలో పూర్తిగా అధ్యయనం చేసిన వాడికి చెప్తున్నాను. ఆనాడు ఆ రిజిస్టర్ల పేర్లు చూస్తేనే మనకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ధరణిలో అక్రమాలు జరగడానికి కారణం చెప్పుకుంటూ నేను ముందు కొంచెం పైకి వెళ్తాను. అందులో కమ్మి హిజాఫా, కమ్మి ఎక్సాల 2 రిజిస్టర్లు ఉంటుంది. చాలా ఉంటాయి రిజిస్టర్లు. దైబంది రిజిస్టర్, బారిస్ తక్త, మన పైదావార్ తక్త, ఇవన్నీ ఉర్దూ పదాలు. పైదావార్ తక్త అంటే పంటల వివరాలు నమోదు చేయడం, బారిస్ తక్త అంటే వర్షం వివరాలు నమోదు చేయడం, రోజు నాంచా అంటే రోజు జనరల్ డైరీ రాసేవాళ్ళు. పటేల్ పట్టువారి ఆ 3 వ్యవస్థలలో కమ్మి ఇజాఫా, కమ్మి ఎక్సాల్ అంటారు. కమ్మి ఇజాఫా అంటే కమ్మి అంటే తక్కువ, ఇజాఫా అంటే ఎక్కువ. అంటే నా భూమి మీకు అమ్మినా అనుకోండి రాణిగారు, మీకు అమ్మితే నాదేమో కమ్మిలా అంటే నాది తక్కువ, నాది డిలీట్ చేయాలి. నాది భూమి నేను అమ్ముకున్న ఎకరం. మీ దాంట్లో హిజాఫా అంటే మీ దాంట్లో ఎక్కియాలి, అంటే మీ దాంట్లో చేర్చాలి. ఇది కమ్మి ఇజాఫా. దీనికి సంబంధం ఎందుకు చెప్తాను అంటే భూములు అమ్మినప్పుడేమో అమ్మిన వాడి దగ్గర నుంచి తీసేయాలి, కొన్న వాడికి యాడ్ చేయాలి. కొత్తగా ఉంటే వాడికి కొత్తగా పాస్బుక్ ఇవ్వాలి. పావుతీ బహు అనే మన పేద ఇంత పొడుగు తోక పాస్బుక్ అనేవాళ్ళు, చాలా పొడుగు ఉండేది. ఆ తర్వాత మామూలు పాస్బుక్ వచ్చినాయి. ఇట్లా రకరకాల వచ్చి ధరణి పోర్టల్ కన్నా ముందు ఎన్టీ రామారావు గారి హయాంలో వరకం చెప్పారంటే పటేల్ పర్వట్ మీద కోపం ఉండొచ్చు, ఫ్యూడల్ వ్యవస్థ కావచ్చు, కానీ వ్యవస్థను మొత్తం ఏకమొక్తాన్ని రద్దు చేశారు. సగం వ్యవస్థను ఎన్టీ రామారావు నాశనం చేస్తే కేసీఆర్ గారు వచ్చినాక ఆ సగం కూడా చంపేశారు. ఇది ఇద్దరు పాలకుల దగ్గర జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇతర మధ్య ఉన్నప్పుడు వాళ్ళు ఏమి దీన్ని పెద్దగా నష్టం చేయలే. కానీ ఎన్టీ రామారావు ఇటు కేసీఆర్ గారు ఈ వ్యవస్థను మొత్తం భ్రష్టు చూపించారు. రెవెన్యూలో అవినీతి ఉంది కనుక అవినీతి పనులు తొలగించాలంటే అన్ని వ్యవస్థలు గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ అధికారులను కూడా తీసిపెట్టేసి ఆనాడు పటేల్ పట్వారిని ఆయన తీస్తే కేసీఆర్ గారు వచ్చినాక కింది స్థాయిలో పనిచేస్తున్న వీఆర్ కూడా తీసేసాడు. ఆఖరికి మస్కూరి సేత్ సింధి గ్రామ సేవకులు అంటారు. ఊళ్ళల్లో రెవెన్యూకి సంబంధించిన ఒక్క ఉద్యోగుడు లేకుండా కేసీఆర్ గారు చేశారు. చూసాను. అసలు ధరణి పోర్టల్లో తప్పు జరగడానికి ఇవన్నీ కారణం. ఏం జరిగింది గతంలో చెప్పాను కదా, భూమి అమ్మితే అమ్మిన వాడి నుంచి తీసేయడం, కొన్న వాడిని చేర్చుకోవడం, కమ్మి ఇజాఫా ఈ 2 ఉంటాయి. తర్వాత జమాబందీలు ఉంటాయి. గతంలో జమాబందీ అంటే పూర్తి సంవత్సరం కాగానే మొత్తం భూమి లెక్క తీరి రావాలి. ఒక గుంట తక్కువ రావద్దు, ఒక గుంట ఎక్కువ. తెలంగాణలో గుంటలు లెక్క ఉంటాయి. అంటే 40 గుంటలకు 1 ఎకరం. అంటే మొత్తం భూమి 3,585 ఎకరాలు ఉందనుకోండి. ఈ 3,585 ఎకరాలను సరిగ్గా అంతే రావాలి. భూమి పెరగదు కదమ్మా, భూమి ఎంత ఉంటే అంతే ఉంటుంది. మనుషులు చచ్చిపోతే మనుషులు కొంటాం, మనుషులు మారుతాం, పేర్లు మారుతాయి, కానీ భూమి అంతే ఉండాలి కదా.
అందులో ప్రభుత్వ భూములేంది, కుంటలేంది, చెరువులేంది, ప్రభుత్వ చెరువులేంది, ప్రభుత్వ కుంటలు, ప్రైవేట్ కుంటలేంటి, ఇవన్నీ వివరాలు మనకు వచ్చేది. అప్పుడు ఇంకోటి భూమి రకాన్ని బట్టి, అంటే బాగా ఇది అంటే తోటల పెంపకం చేసేది, అట్లా తడి అంటేనేమో మనకు వరి పంట పండేది, ఖుష్కి అంటే మెట్ట పంట, అది మనకు వర్షాధార పంట. ఇట్లా వేరు వేరు లెక్కలు ఉండేవి. ఇవన్నీ కూడా అన్ని పోయి భూమికి 1 నెంబర్ ఇస్తాం అని చెప్పి ధరణి పోర్టల్ వచ్చినప్పుడు నేను 2 విమర్శలు చేసిన. ధరణిలో 4 పొరపాట్లు జరిగినాయి. అంతటికన్నా పెద్దది ఇప్పుడు మనం మాట్లాడుకోపోయింది. ఒకటేమో సర్వే నెంబర్ తప్పు పడ్డాం. నా సర్వే నెంబర్ ఒకటి ఉంటే నేను ఇంకో సర్వే నెంబర్ అట్లా, నా భూమి తక్కువ నమోదు కావడం, లేకపోతే ఎక్కువ నమోదు కావడం. రెండవది అన్నదమ్ములు పంచుకుంటే పెద్దవాడి పేరు మీదే భూమి కంటిన్యూ కావడం. అట్లాగే మనుషులు మనం అమ్ముకున్న తర్వాత పాత పట్టేదారి పేరు మీద అట్లాగే కంటిన్యూ కావడం. ఇట్లాంటి 100 పొరపాటు చెప్తాను. ఇవి జరిగినాయి. అన్నిటికంటే పెద్ద ఏంటంటే మనం బ్యాంకులో డబ్బులు వేసుకుంటే మన డబ్బు మన పాస్బుక్ లో చూసుకుని సంతోషపడితే, ఎవరైనా బ్యాంకు నుంచి సైబర్ నేరం చేసింది అనుకోండి, అప్పుడు మనకు మెసేజ్ రాకుండా కూడా మన డబ్బులు పోయిన సందర్భం చూసాం. సేమ్ ఇది అంతే. మన భూమి మనకు ఉన్నట్టు కనపడుతుంది, కానీ అక్కడ అక్రమంగా చొరబడ్డ ఒక సైబర్ నేరగాడు మొత్తం అంతా మార్చేస్తారు, మన భూమి ఎవరు గమనిస్తారు. ఇది జరిగింది. అది ఇప్పుడు దాదాపు 2 లక్షల లావాదేవీలు పరిశీలిస్తే 22,000 కేసులు వెళ్ళినాయంటే అర్థం చేసుకోవచ్చు. చాలా మంది మన భూమి భద్రంగా ఉంది అంటే లేదని చెప్పాలి. ధరణి మీద చాలా విమర్శలు ఉన్నాయి, చాలా మంచిది కూడా అంటున్నాడు. ఎందుకంటే 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయింది. గతంలో సంవత్సరాల తర్వాత ఎదురు చూడాల్సి వచ్చింది. పోయినాక రోజుల తరబడి పడిగాపులు వేయాల్సి వస్తుండే, లంచం ఇవ్వాల్సి వస్తుంది, అన్ని చేస్తుండే. కానీ వ్యవసాయ భూములు అమ్మడంలో 1/2 గంటలో పని చేయడం, పని అయిపోవడం, మళ్ళీ వెంటనే కొత్త పాస్బుక్ రావడం, మళ్ళీ అది ఇట్లా బ్యాంకులో మన పాస్బుక్ లో డబ్బులు తీస్తే పాస్బుక్లు ఎట్లా అవుతుందో అట్లా కావడం, అవన్నీ మంచి పరిణామాలు. అది ధరణి మంచిది. దాన్ని అక్రమార్కులు ఫస్ట్ పట్టించారు. అక్రమార్కులు ఏం చేశారు? మొట్టమొదటి ప్రభుత్వ భూముల మీద పడ్డారు. మీరు ఇంతకుముందు ఇప్పుడు ఈ మొత్తం కేసులో చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, రంగారెడ్డి జిల్లా అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, అటు పక్కన సంగారెడ్డి అంటే ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్ జిల్లా, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది అసైన్మెంట్ భూములు, తర్వాత ప్రభుత్వ భూములు ఏవైతే వాటి మీద రామ్మోహన్ గారు, సార్ మీరు చెప్పినట్లు ధరణి పోర్టల్ అనేది చాలా వేగంగానే అందరికీ ఉపయోగపడింది. దానిపైన ప్రజలు కూడా నమ్మకం పెట్టుకున్నారు. అదంతా ఓకే. కానీ ఇప్పుడు ఒక కేరళ సెక్యూరిటీ ఆడిట్ సంస్థ అనేది ఒక నివేదికని పేర్కొనడం, అలాగే ఆ పేర్కొన్న నివేదికలో ప్రధానంగా కొన్ని లోపాలను అయితే ఎత్తి చూపిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇంత నమ్మకం కలిగించిన ఈ ధరణి పోర్టల్లో ఇలాంటి అవకతవకలు జరగడం అనేది ఎంతవరకు, అంటే ఓటీపీ కానీ ఎలాంటి వేలుముద్రలు కానీ బయోమెట్రిక్ కానీ లేకుండానే భూములు మార్పిడి జరిగిందంటే ఇది ఎంతవరకు తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంటుంది? మెయిన్ గా లోపాలు ఏంటంటారు? అదే ఏమంటున్నానంటే, మొదటి లోపాలేమో సరైన పత్రాపటి నుంచి ఇవన్నీ జరిగినాయి. ఉన్న భూమిని సరిగ్గా నమోదు కాకపోవడం, అది వేరు. ఏదైతే రిజిస్ట్రేషన్ ధరణి పోర్టల్ ఎట్లా వాళ్ళు ఉపయోగించుకున్నారంటే, లాగిన్ ఐడియా ఉంటుంది. అది ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, మనకు కలెక్టర్కు, సిసిఐ. ఎంఆర్ఓకు ఆర్డీఓకు మొత్తం తీసేసారు అధికారులు. డైరెక్ట్ గా కలెక్టరే దాన్ని పోవడం చేసింది. దానికి వచ్చిన తర్వాత కలెక్టర్ కనుక జోక్యం చేసుకుంటే తప్ప అక్కడ నిషేధిత భూములు కానీ ఎట్లాంటి భూములు మార్చడానికి వీలేదు. కానీ అక్రమార్కులు ఏం చేశారంటే, కలెక్టర్ తెలవకుండా, ఎంఆర్ఓ తెలవకుండా అసలు ట్రూ కాపీ అట్లాగే ఉంటుంది. మన భూమి మన పేరు మీద వస్తుంది, కనపడుతుంటది రికార్డు, కానీ అక్కడ భూమి వేరే పేరు మీద మారిపోతుంది. ఏం చేశారు? అర్ధరాత్రి అపరాత్రి చేసి అందులో లాగిన్ ఐడిని కూడా కనపడకుండా చేసుకున్నారు. అంటే పూర్తిగా నేను చెప్తున్నా, సైబర్ నేరాలు చేస్తారు కదమ్మా. మనం ఏటీఎం కార్డు వాడకుండానే డబ్బులు పోతాయి కదా, లేకుంటే పాస్వర్డ్ ఎవరికి చెప్తే మొత్తం పోతుంది కదా, కార్డు గొడగొట్టుకుంటే ఎట్లా పోతుందో ఇది అట్లా జరిగింది. మనం భూముల వివరాలు, పాస్బుక్లు ఎవరైనా సంపాదించుకుంటే వాడు ఏం చేసిండు, మొత్తం అంతా మోసం చేసిండు. కానీ వ్యక్తిగత మోసాల కంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ జరిగింది ఏంటంటే, నేను గమనించింది ఏంటంటే, 1000 ఎకరాల ప్రభుత్వ భూములు చేతులు మారాయి. ఎందుకంటే ప్రభుత్వ భూములు చేతులు మారితే ప్రభుత్వం గమనించేలోగా వాడు అప్పుడే అమ్మేసుకుంటాడు కదా. ఇప్పుడు వ్యక్తిగత యజమాని అయితేనేమో కొంతవరకు నా భూమి ఉందా లేదా చూసుకొని ఇవ్వకపోతే రేపు బయటపడుతుంది. కానీ వ్యక్తిగత భూములు కాకుండా ప్రభుత్వ భూములు అనుకోండి, అవును కదా వార్త కావచ్చు అనుకుంటాం, మనకు సమాజం తెలియదు కదా. అందుకని గతంలో ఏదైతే పారదర్శకంగా ఉండేదో, జమాబందీ కానీ గ్రామ వ్యవస్థ, మన పటేల్పట్టి వ్యవస్థ ఉన్నప్పుడు జవాబుదారితనం ఎక్కువ ఉండేది. కానీ మెల్లమెల్లగా పోయి అధికారులు పోయి ఊరుగానోడు పల్లెగానోడు అక్కడికి వచ్చి పటవారికి చేసి మొత్తం వాడి ఇష్టం నాటి చేసేసి కొత్త పాస్బుక్లు ఇచ్చి భూమి లేకుండా బ్యాంక్ కోసం పాస్బుక్లు ఇచ్చిన చూసాం. ఇప్పుడు ధరణిలో జరిగింది 2 పొరపాట్లు. ఒకటేమో మామూలుగా ధరణిలో వచ్చిన పొరపాట్లు ఉన్నాయి, అమ్మిన వాడి పేరు మీద అప్లై కావడం, ఎప్పుడో అమ్ముకుని రిజిస్ట్రేషన్ కావడం, అదొకటి. నేను చెప్పిన భూమి తక్కువ ఇవ్వాలి. రెండో పెద్ద పొరపాటు ఏంటంటే, మనకు తెలియకుండానే లాగిన్ అయి ఎవడో ఈ మోసం చేసి కాదు విషయం. అంటే మా అదృశ్య శక్తి పనిచేసింది అక్కడ. వాళ్ళందరూ ఏం చేశారు, రెవెన్యూ అధికారులు కొంతవరకు సహకరించకుండా ఇది జరగదు.
రెవెన్యూ అధికారులు కూడా సహకరించాలి, లేకపోతే అది జరగనే జరగదు. ఎందుకంటే ట్రూ కాపీ చూసుకున్నాక వాడు రిజిస్ట్రేషన్ చేయదు కదా, ఎంఆర్ఓ ఎట్లా చేసిండు? ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా ఉంటే ప్రభుత్వ భూమి అని వచ్చిన దాని మీద వెరిఫై చేసుకోవాలి కదా. తన ట్రూ కాపీతోని తన దగ్గరే మారదు, అవతల మారింది. రామ్మోహన్ గారు, మీరు చెప్పినట్లుగానే కాస్త సాంకేతిక వైఫల్యం ఉన్నట్లయితే మానవ ప్రమేయం కూడా ఉంది అని మీరు చెప్పినట్లుగా తెలిసింది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఈ ధరణి పోర్టల్కి సంబంధించి ఎవరైతే అనుసంధానమై ఉన్న ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరి ప్రమేయం లేకుండా, ఎవరు సపోర్ట్ లేకుండా ఈ అక్రమార్కులు ఈ విధమైనటువంటి రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరగదు. అంటే టైం క్లాక్ను కూడా మార్చి పాత తేదీలతో రిజిస్ట్రేషన్ చేయడం అనేది భద్రతా లోపం ఒక పక్కనైతే మానవ తప్పిదం ఒక పక్కన అర్థమవుతుంది. మెయిన్గా ఏది కాన్సన్ట్రేషన్ చేయొచ్చు మనం ఈ లోపాల్లో? ఈ లోపాల్లో ఎంత సాంకేతిక మన చొరబాటు ఉందో అంత మానవ తప్పిదం రెండు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు జరపలేదు, అదే చెప్తున్నా కదా. ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది, ఆ సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్కి వచ్చింది, స్లాట్ బుక్ అయింది. అయినాక ఏం చేయాలి? ఆ స్లాట్ బుక్ అయిన ఆ సర్వే నెంబర్ను తన దగ్గర ట్రూ కాపీ ఉంటుంది కదా, ట్రూ రిజిస్టర్ ఉంటుంది, అందులో చూసుకోవాలి. అది చూసుకోలేదంటే ఏంటి? చూసినట్టు పోయిందన్నట్టు. అంతే. ఇప్పుడు ఎంఆర్ఓలే రిజిస్ట్రేషన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ అని ఎవరున్నారంటే ప్లాట్లు ఇళ్ళేమో మామూలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ జరుగుతాయి. వ్యవసాయ భూములు మొత్తం అక్కడ ఎంఆర్ఓ కార్యాలయం, తహసీల్దార్ ఉంటున్నాయి. ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయం జరుగుతుంది. తహసీల్దార్ కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ చేయాల్సిన పని ఏంటంటే ఆ స్లాట్ రిజిస్ట్రేషన్ అని ఇచ్చింది కదా, స్లాట్ బుక్ కాగానే అది మంచి కరెక్టే అనుకుంటున్నాను, అది తప్పు అంటున్నాను. స్లాట్ బుక్ కాగానే దానికి సంబంధించిన సర్వే నెంబర్ తన ట్రూ కాపీలు వెరిఫై చేసుకోలేదు. అంటే ఏమన్నట్టు డబ్బులు ఇస్తే ఊరుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారి కమిషన్ వారిని ముడితే ఊరుకున్నారు. ఇటువంటి అక్రమాలకు ఇంకా పెద్ద ఎత్తున సహకరించి రెవెన్యూ అధికారులు అంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వ భూమి గురించి ఎవడు పట్టించుకోడు, అసైన్మెంట్ భూమి గురించి ఎవడు పట్టించుకోడు. కనుక అసైన్మెంట్ భూమి కనీసం వాడికి అసైన్ అయి ఉంటుంది, వాడికి కబ్జా ఉంటాడు. కానీ ప్రభుత్వ భూమిలో కబ్జా ఉంటుంది, ప్రభుత్వం ఉండాలి కదా. అటువంటివన్నీ మార్చి పడేసాం. అంతే. విదేశాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకేమో ట్రూ కాపీలో మన వెబ్సైట్లోనేమో వాళ్ళ భూమి అని కనపడుతుంది. తీరా ఈసీ తీస్తే ఇన్కంప్లైంట్ సర్టిఫికేట్ అంటాం, 13 ఏళ్ళు ఈసీ తీస్తే అందులో వేరే పేరు వచ్చేసేసింది. అంటే రిజిస్ట్రేషన్ జరిగింది ఎప్పుడు తెలుస్తున్నది? వీడు ఎప్పుడో ఏదైనా బ్యాంకుల కోసం పోయినప్పుడు, లేకపోతే తన భూమిని కోసం చూసుకుందాం అనుకున్నప్పుడు మాత్రమే, ఫిజికల్ గా కాదు రికార్డు చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే కనపడుతుంది. అంటే ఏమన్నట్టుది? ఖచ్చితంగా సైబర్ నేరగాలు ఎంత ఉన్నదో మాత్రం అచ్చంగా రెవెన్యూ అధికారులు అంతే ఉంది. అయితే ఆ కోపం మీద కేసీఆర్ ఏం చేసిండంటే, వీళ్ళందరూ దొంగలని, అంటే ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టినట్టు ఎవరు అట్లా చేసిండు. రెవెన్యూలో అవినీతి ఉన్నది, కానీ అవినీతి పరంలో భరతం బట్టి వాళ్ళని సక్రమ మార్గాలను పట్టిస్తారా? మొత్తం వ్యవస్థను రద్దు చేస్తారా? జరిగింది అదే. ఎంఆర్ఓకి అధికారం లేకుండా చేసిండు, ఆర్డీఓలకు అధికారం లేకుండా చేసిండు, డైరెక్ట్ సెంట్రలైజ్ చేసిండు. ధరణి అంటే కలెక్టరు లేకపోతే సిసిఐడి. అంటే ఎక్కడికి పోయినట్టు వ్యవస్థ చెప్పండి. ఎన్టీ రామారావు ఏమో గ్రామంలో పాతుకొని ఉన్న వ్యవస్థలో ఫ్యూడలిజం ఉంది కాదంటే, ఫ్యూడలిజాన్ని నిర్బంధించాల్సింది పోయి మొత్తం అందరిని బీకేసిండు. దాన్ని పోని ఒక వ్యవస్థను తీసేస్తే ఒక వ్యవస్థ కొత్త సృష్టించాలి కదా. కేసీఆర్ గారు అదే చేసిండు. గ్రామస్థాయి అధికారులందరూ బీకేసిండు, వ్యవస్థ సృష్టించలే. ఎవడైనా భూమి కబ్జా చేస్తున్నట్టు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు లేడమ్మా. ఇప్పుడు రాణి గారు, ఇప్పుడు ఊళ్ళో ప్రభుత్వ భూమి అందరికీ తెలుసు, ఎవడో కబ్జా పెడుతున్నాడు, ఎవరు కంప్లైంట్ చేయాలి? నాకు నీకు ఏమొచ్చిందని మనం భయపడతాం కదా, మనకెందుకు అని. కనుక రెవెన్యూ వాళ్ళు కబ్జా దాని మీద ప్రశ్నించే వ్యవస్థ ఒకటి ఉండాలి, గ్రామ స్థాయిలో అధికారులు ఉండాలి కదా. లేడు కదా. ఇప్పుడు కూడా మొన్న మళ్ళీ కొత్త గ్రామాధికారులని గ్రామ పంచాయతీ మన మన దానిలో ఒక ఉద్యోగం పెడుతున్నారు. ఆ పేరే తప్పున్నది, జీపీఓస్ అన్నారు. జీపీఓ అంటే జనరల్ పోస్ట్ ఆఫీసా, గ్రామ పంచాయతీ అధికారా, ఏమన్నట్టు? ఇది పెట్టిన మొత్తం మీద కొత్త మన రామ్మోహన్ గారు, మీరు చెప్పినట్లే మనం చూసుకున్నట్లయితే ఎన్టీ రామారావు గారి వ్యవస్థ పూర్తిగా మార్చినప్పుడు కొత్త వ్యవస్థని బిల్డ్ చేసేటప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అది కరెక్టే. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ తీవ్రత అనేది 8 లక్షల లావాదేవీల్లో 22,000 రిజిస్ట్రేషన్లో ఖచ్చితంగా తేడాలు ఉన్నాయని నివేదిక చెప్తుంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది అని కూడా నివేదికలో మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఈ తీవ్రతను ఎలా సూచిస్తుంది అనుకోవచ్చు? అంటే 3%. 8 లక్షల రిజిస్ట్రేషన్ లో 2.5-3%, అది 22,000 కంటే అంతే కదా. 3% అరికట్టడానికి ఎప్పుడైనా మనకు తాళం వేస్తే కానీ గొళ్ళెం మరిచి తినే ఎమగోళ్ళ సినిమాలో డైలాగ్ ఉంటుంది. తాళం వేసిండు కానీ గొళ్ళెం పెట్టలేదు, సమస్య అది కదా. ఈ ధరణి పోర్టల్కు తాళం వేసిండు కానీ గొళ్ళెం పెట్టలేదు, దానివల్ల చిన్న సమస్య అంటున్నాను. అక్రమార్కులు ఎప్పుడైనా ఉంటారు, అక్రమార్కులు ఎప్పుడైనా ఏదైనా చిన్న సందు చూసుకొని చేస్తారు. అప్పుడైనా చేసి ఇప్పుడైనా మాన్యువల్ రికార్డ్స్ మొత్తం తీసేసినాము. మాన్యువల్ రికార్డ్స్ ఉంటే మనకు కాపీ తీసుకుంటే మనకు కనపడేది. డిజిటల్ రికార్డులో ఏమవుతుందంటే తెల్లారికల్లా మన పేరు మీద ఉన్న భూమి ఇంకోటి కన్యాకృతం అవుతుంది, ఈ రికార్డులో మన పేరు కనపడుతుంది, అక్కడ ఎవరికల్లా వేరే వాళ్ళు ఉంటున్నారు. అందుకని
దీన్ని ఈ అక్రమార్కుల భర్తం పట్టడానికి మంచి ప్రయత్నం చేసిండ్రు. కేరళకి సంబంధించిన ఒక ఎంక్వైరీ తేలిందంటే సంస్థ చేసిన దాంట్లో 22,000 లావాదేవీలు 20 లక్షల లావాదేవీలు 22,000 లావాదేవీలు తేలినాయి, కాదంటలేండి. కానీ దీన్ని ఇంకా పరిశోధించి అసలు ప్రభుత్వ భూములు ఏమైనా అక్కడ అన్యాక్రాంతమైన 100,000 ఎకరాలు అన్యాక్రాంతమైన చూడండి. మీరు మొత్తం అంతా హైదరాబాద్ చుట్టుపక్కల ఏంటంటే ఎక్కడైతే వేలు వంకర పెడితే వెన్న వస్తుందో, ఎక్కడైతే క్రీమ్ ఉందో అక్కడే జరిగింది. చూసింది కదా మీరు. ఇంకొక కుంభకోణం కూడా జరిగింది. ఇదేమో నేను చెప్పిందేమో భూములు వాళ్ళకి తెలవకుండా మార్చుకోవడం. రెండోది జనగామ జిల్లాలో గతంలో వచ్చిన అసలు సమస్య ఏంటంటే ఒక కుంభకోణం బయటకు రావడం దాన్ని పూర్తిగా ఎందుకు చేస్తలేరంటే పాత రాజకీయ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆనాడు ఎవరైతే అక్రమాలు చేసిండో వాళ్ళందరూ ఇప్పుడు ఈ పార్టీకి అనుబంధంగా ఉన్నారు. వాళ్ళ మీద ఎట్లా జరుగుతుంది? ఉదాహరణ జనగామ జిల్లాలో జరిగింది ఏంటంటే ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఉంటుంది కదా, స్టాంప్ డ్యూటీ కరెక్ట్ కట్టినట్టే చాలా ఉంటుంది. ఎంఆర్ఓ కానీ వాళ్ళ తహసీల్దార్ చూసుకున్న స్టాంప్ డ్యూటీ వచ్చిందని చేసేసింది. కానీ ప్రభుత్వానికి చేరలేదు. ₹1 స్టాంప్ డ్యూటీ చేయండి ప్రభుత్వానికి. అది కూడా ఆ కుంభకోణం కూడా బయటపడి 2 ఏళ్ళు అవుతుంది. మరి 2 ఏళ్ల నుంచి జనగామ జిల్లాలో బయటపడిన దాన్ని ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? అంటే తమకు అనుకూలంగా ఉంటే ఒకటి, తనకు వ్యతిరేకంగా ఉంటే ఒకటి. ప్రభుత్వాలు కూడా ఏమైతే నేటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మీద ఏం చేస్తుంది? జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటుంది. అది ఏళ్ళు పూలు నడుస్తుంది, ఏమి కాదంటున్నాయి. అట్లాగే నేనేమంటున్నాను, దీని మీద సిబిఐ లాంటి దాన్ని ఎంక్వైరీ చేయాలి. ఎవడ అక్రమాలు ఉంటే వాళ్ళని తేల్చారా అంటున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చేస్తే గత పాలకులను రక్షించడానికి ఈ పాలకులను రక్షించడానికి వచ్చే పాలకులు ప్రయత్నం చేస్తారు. అంతకని ఏం లేదు. ఇలా పాపని తలా పిడికలు అందరూ దొంగలే సమాజంలో మనం బతుకుతున్నాం. కనుక అసలైన హక్కులు ప్రజలైపోతున్నాయి, రైతులైపోతున్నాయి. నిజంగా ప్రభుత్వం హక్కులు కూడా కోల్పోతుంది. 100,000 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందంటే మరి అక్కడ కబ్జా పెట్టి వాడు బిల్డింగ్లు కడుతుంటే చూస్తూ ఊరుకున్న స్వత్యాన్ని చూస్తున్నాం కదా. అందుకని వ్యవస్థను మొత్తం నాశనం చేసి ఎన్టీ రామారావు వ్యవస్థను ఇంకా 2వ సారి మొత్తం నాశనం చేసి కేసీఆర్ చేసిన పని అది. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక 2 అభినందిస్తున్నాడు. ఒకటి గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు పెట్టిండ్రు, అది మంచిది. ఎందుకంటే కనీసం ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా అంటున్నాను. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ చిత్తశుద్ధి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఈ అక్రమార్కులకు భర్తం పట్టాలి. నిజంగా ఎవరైతే నష్టపోయినో ఆ పేదలు కానీ ఆ రైతులకు న్యాయం చేయాలి. వీటికంటే పేద భూముల కంటే ప్రభుత్వం కోల్పోయిన భూమి ఎక్కువ. ఒక మాట చెప్తాను, ప్రభుత్వము 1000 ఎకరాలు కోల్పోయింది. మరి ప్రభుత్వం అంటే మనందరికీ కదా, రేపు పొద్దున ల్యాండ్ ఎక్విజిషన్ ప్రతి దానిలో రైతులు నాశనం చేస్తున్నామే. మన భూమి మనకుంటే బ్రహ్మాండంగా అమ్ముకున్న పైసలు వస్తే 272 కోట్ల రూపాయలకు 1 ఎకరం పోయింది. మన అక్కడ మన షేర్లింగపల్లి దానిలో మాదాపూర్లో చూసినాం కదా. మరి అటువంటి ప్రభుత్వ భూములు రక్షించుకోవడం లేదా? మీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే పాత ప్రభుత్వం మీద బదనాలు చేయడం అనే సమస్య ఉండదు. ధరణి మంచిది కాదు అనకుండా ఇప్పుడు భూభారతి కూడా జరుగుతున్నది. నేను ఇంకో మాట చెప్తున్నాను, ఆనాడు ధరణి భూభారతిగా మార్చింది కదా, భూభారతిలో కూడా ఇవే అక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికీ నేను అంటున్నాను. ఇప్పుడేమో ప్రభుత్వం మారింది కనుక ఆ పెద్దలు దోపిడీ చేస్తున్నారు, అప్పుడు అంతకుముందు ఆ పెద్దలు దోపిడీ చేశారు. పార్టీలు మారి దోపిడీ మారలేదని అంటారు. రామ్మోహన్ గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏదైనా సరే ఈ గవర్నమెంట్ పోర్టల్ ద్వారా చాలా ఇప్పుడు అక్రమాలు జరిగినాయి అనేది వాస్తవం. ఇది 2 నుంచి 3% ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది. కానీ ఒక చిన్న ఫోన్ హ్యాక్ అయితేనే దాన్ని మళ్ళీ తిరిగి మామూలు స్థాయిలోకి తీసుకురావాలంటే 2-3 రోజులు పడుతుంది. మరి ఇప్పుడు ఈ 22,000 ఎకరాల భూమి 22,000 వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్లు జరిగిందంటే సో గోస్ట్ ఐడీలు క్రియేట్ చేయడము, అలాగే వాటి ద్వారా అక్రమాలు చేయడం అనేది ఇది సాధారణమైన విషయం కాదు. ఇప్పుడు దీన్ని మళ్ళీ మామూలుగా ప్రత్యేకంగా ఎవరి భూమి వాళ్ళు అప్పగించడం కానీ ఈ అక్రమాలని సాధారణంగా ఎలా అరికట్టాలంటారు? ఇప్పుడు ఒకటి వ్యక్తిగతమైన కేసులో రాణి గారు స్పష్టంగా కంప్లైంట్స్ తీసుకోవాలి. వ్యక్తిగతమైన కేసులు ఏం జరిగింది, వాళ్ళ పాత రికార్డ్స్ ఉంటాయి కదా, పన్ను రసీదులు ఉంటాయి, పన్నే తీసేసి ఎన్టీ రామారావు చేసిన దుర్మార్గం తప్పిందని పన్ను తీసేసిన భూమి మీద ఆ ₹1-2 పన్ను ఉంచాల్సి ఉంటే ప్రతి సంవత్సరం పన్ను కడతాం కదమ్మా. మనం పన్ను కడితే రసీదు వస్తుంది, మన పేరు మీద ఉందా లేదో చూసుకోవడానికి ఉంటుంది. ఆ మొత్తం రికార్డులను తారుమారు చేసి జవాబందీలు అన్ని మొత్తం తీసేసే వరకు వ్యవస్థను కొత్తగా సృష్టించాలి. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే ఏవైతే కంప్లైంట్స్ వచ్చినాయో, మా కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళని విచారించి వాళ్ళ పాత పన్ను రసీదులు కానీ పాత పాస్బుక్లు కానీ అవన్నీ తీసుకొని వాళ్ళ గురించి వాళ్ళు రిజిస్టర్ చేయాలి. రెండోది అతి పెద్దది ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ బాగా అన్నికాంతమైన వాటి గురించి ఇవాళ ₹1,00,00,000 కుంభకోణం జరిగింది కనుక 100,000 కోట్లు కనుక దాని గురించి ప్రత్యేకమైన ఒక జ్యుడిషియరీ కమిటీ వేయడంతో పాటు సిబిఐకి అప్పచెప్తే అక్రమార్కులందరూ చేయొచ్చు. ఇంకొక మాట చెప్తాను, ఇప్పుడు ధరణి ప్లేస్ లో భూభారతి అని నేను ఒక ఆర్టికల్ రాశాను. ధరణి పోయి భూభారతి వచ్చి డామ్ అన్నట్టు. అంటే ఇక్కడ ఏమైందంటే భూభారతి అని పేరే మారింది. ధరణిలో ఏమున్నాయి అవన్నీ భూభారతిలో వచ్చినాయి. ఏం తెలియదు, లోపాలు అట్లాగే ఉన్నాయి. మాడ్యూల్స్ తక్కువ చేసింది, మాడ్యూల్స్ సంఖ్య తగ్గించారు. కానీ అన్ని కలిపితే ఇప్పుడు మనం 1 నుంచి 20 దాకా నెంబర్లు వేసి దాన్ని రాస్తే క్లియర్ కనపడుతుంది. ఆ 20 4 కలిపి 1 నెంబర్ ఇచ్చినాం అనుకోండి, 5 నెంబర్లే వస్తాయి అప్పుడు. కానీ విషయం అదే కదా,
అందుకనే ధరణి తీసుకుపోయి భూభారతి పెట్టిందంటే అద్భుతం సాధించాలి. భూభారతి కూడా ఇంతకంటే దుర్మార్గమైంది. ఇవే లోపాలు అక్కడ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు భూభారతిలో ఎంక్వైరీ చేయమని ధరణి చేశారు కదా, ధరణి వచ్చి మన భూభారతి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ళది కూడా ఎంక్వైరీ చేయమంటున్నారు. ఇక్కడ కూడా చేతులు మానే, ఇక్కడ కూడా భూములు మానే, ఇక్కడ కూడా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనవి, ఇక్కడ కూడా విదేశాల్లో ఉన్నా లేకుంటే ఊళ్ళో లేని వాళ్ళ భూములు ఎవడో రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు మనకు తెలియకుండా. ఇవన్నీ కూడా ఎంక్వైరీ కావాలి. అంటే ధరణి మాత్రం మంచిది కాదని నిరూపించడానికి ప్రయత్నం చేస్తే భూభారతి కూడా మంచిది కాదు అంటున్నాడు. సేమ్ మీరు చూడండి, కొత్త సీసాలో పాత సాల. ధరణి అనేది మన పాత సాల, కొత్త సీసా అనేది భూభారతి. ఈ భూభారతిలో తీసుకొచ్చి పోసిండు. ఒక్క అక్షరం కూడా మారని అడగలేదు. ఏం మారింది అంటే వీళ్ళేమో మేము ధరణి తీసేసిన బంగాళాఖాతం కలిపిన కొత్తగా భూభారతి తెచ్చినాం. భూభారతిలో కూడా అవలక్షణాలు ఉన్నాయి, అవే లక్షణాలు కొనసాగుతున్నాయి. అధికారులు, రెవెన్యూ అధికారులు అక్రమార్గం కొమ్ముక్క వాటి కూడా తప్పు చేస్తున్నారు అంటున్నారు. మీ భూమి ఉండదు, బ్యాంకులో లోన్ కావాలి, భూమి సృష్టిస్తున్నారు. లేని భూమిని ఆ సర్వే నెంబర్లో మిమ్మల్ని యాడ్ చేస్తారు. వాటికి తెలియదు, వాళ్ళకి కబ్జా ఉంటారు, భూమి మీద మీరు ఉంటారు, కానీ బ్యాంకు లోన్ దొరుకుతుంది. ₹1,00,00,000 బ్యాంకు లోన్ తీసుకుంటారు. రేపు పొద్దున రికవరీకి వచ్చినప్పుడు ఆ బ్యాంకు వాడు ఏమన్నా దాన్ని వేరే వేస్తా అంటే అక్కడ భూమి ఉండదు. లేని భూమికి పాస్బుక్లు ఇచ్చి, లేని భూమికి ధరణిలో కానీ భూభారతిలో ఎంట్రీ చేయించి ఇవాళ బ్యాంకు వాళ్ళు కూడా లోన్ ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నారు, బ్యాంకు వాళ్ళు కూడా మోసకారులు, బ్యాంకు కూడా ఈ పని చేస్తారు. అంటే రెవెన్యూ రికార్డుల ఆధారంలో ఇస్తున్నామంటారు. వాళ్ళకి తెలుసు భూమి లేదని. కమిషన్లు ఇస్తే ఎటువంటివన్నీ లోన్ ఇస్తున్నారు. నిజంగా ఏ కమిషన్ రైతుకు మాత్రం లోన్ దొరకలేదు. ₹1,00,000 లోన్ పోతే సర్వ ప్రశ్నలు వేస్తాడు, సకల ప్రశ్నలు వేస్తాడు. అదే కనుక ₹10 కోట్ల లోన్ పోతే కమిషన్ తీసుకుంటుంది. మనం చూస్తున్నాం కదా, ప్రభుత్వమే కమిషన్లు ఇచ్చి లోన్లు తెచ్చుకుంటుంది. మరి పెట్టుబడిదారు దొంగలు తీసుకోరా, మా బ్యాంకులు మోసం చేయరా? రామ్మోహన్ గారు, ఎస్, మీరు చెప్పినట్లుగానే ధరణి కావచ్చు, ధరణిని రూపు మార్పిన విధంగా అదే పేరు మార్చి భూభారతిగా చేశారు. ఇవన్నీ కూడా ఏదైనా కానీ ఇబ్బంది పడుతుంది సామాన్య ప్రజలు. కానీ నష్టం అయితే జరిగిపోయింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి మార్పులు అవసరం అంటారు? ఎందుకంటే ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు ఇలా మాటలు పారేసుకుంటున్నారు, ఒకరినొకరు దూషించుకుంటున్నారు తప్పించి ఆ నష్టాన్ని ఏ విధంగా పూడ్చాలి అనే దానికి ఇంతవరకు క్లారిటీ రాకపోవడానికి కారణాలు ఏంటంటారు? నా రెవెన్యూ వ్యవస్థలో అనుభవంలో చెప్తున్నా, గతంలో ఈ క్రాస్ చెక్ ఉండేది. ఉదాహరణకు రిజిస్ట్రేషన్ చేసామనుకోండి, పెద్ద బంగ్లా ఉంటుంది కానీ భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వాడు. దాన్ని క్రాస్ చెక్ చేసేవాళ్ళు ఏం చేయాలి, ర్యాండమ్ గా ఏదైనా ఒక డాక్యుమెంట్ గురించి దాన్ని ఎంక్వైరీ చేయాలి. అక్కడ ఆల్రెడీ వాడు భూమి రిజిస్ట్రేషన్ ఉంటుంది కానీ ఇల్లు కట్టి కిరాయి కూడా ఉంటారు. అటువంటి చాలాసార్లు పట్టుబడితే వాడు ఏంటి, మన రెవెన్యూ స్టాంప్ డ్యూటీ అంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఎగబెట్టడానికి ఆ గతంలో అక్రమాలు ఉంటాయి. అప్పుడు ఏం చేశారు, ర్యాండమ్ చెకప్ అని ఉండేది. ఇప్పుడు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు చేశారు కదా 20 లక్షల దానిలో మనకు 22,000 దాన్ని నిర్ణయం చెప్తున్నారు కదా, 20 లక్షల లావాదేవీల పరిస్థితి 22,000 లేం కదా. అట్లనే ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ క్రాస్ చెక్ చేయాలి. ఏది, రిజిస్ట్రేషన్ సేమ్ ఇప్పుడు మన కేరళ సంస్థ రిజిస్ట్రేషన్ చేయాలి, నెంబర్ 1. రెండోది ఏం చేయాలంటే ఇప్పటికీ అన్యాక్రాంతమైన భూములు ఏమైనా ఉంటే కేసుల వారి తీసేసుకొని అన్ని రిజిస్ట్రేషన్లు సక్రమంగా ఉన్నాయని తెలుసుకొని చేయాలి. మూడవది, ధరణిలో ఏ పొరపాట్లు అవి ఇలా కంటిన్యూ అవుతుంది కదా, కంటిన్యూ కాకుండా చేసే ప్రయత్నం చేయాలి. అందుకని సరైన విధంగా తాళం వేయమంటున్నాడు. అది సామెత చెప్పింది. అందుకే గొళ్ళెం మరిచి తాళం వేస్తే లాభం లేదు, అది తప్పనిసరి ఎంక్వైరీ చేయాలి. ఈ ముందు జరగకుండా ఏం చేయాలో చెప్తాను. ముందు జరగకుండా ఏం చేయాలంటే ప్రతి వాళ్ళకి ఈ లావాదేవీ గురించి ప్రకటన విడుదల చేయాలి. ఈ లావాదేవీ జరుగుతుంది అని. ఎప్పుడైతే ఏ లావాదేవీలు మనకు స్లాట్ రిజిస్టర్ అయినాయో ఆ స్లాట్ రిజిస్టర్ అయింది ఆ పంచాయతీలో, ఏ పంచాయతీ నుంచి భూమి ఉందో ఆ రెవెన్యూ గ్రామంలో చాటింపు వేయాలి. ఈ పలానా సర్వే నెంబర్ అవుతున్నది, ఎవరైనా అభ్యంతరం తెలుపొచ్చు అని. అప్పుడు ఏమైంది అంటే రిజిస్ట్రేషన్ 1/2 గంటలు అయిపోతుంది, కానీ అట్లాగే 1/2 గంటలో భూభారతం కూడా నడుస్తుంది కదా. అందుకని కొన్ని మార్పులు చేస్తే భూభారతి కానీ ధరణి తీసుకుపోయి పేరు మార్చింది కానీ ఇందులో ఈ లోపాలు సవరించాలి, నిపుణుల సలహా తీసుకోండి, అప్పుడు ఇస్తాం. దాని వల్ల మార్పు సాధ్యమవుతుంది. కానీ అవన్నీ విడిచిపెట్టి మాన్యువల్ రికార్డు కూడా ఉండాలి. అప్పుడు ఏమైతే మాన్యువల్ రికార్డు ఉంటే ఊళ్ళో విషయం తెలుస్తుంది, నేను నా మాన్యువల్ రికార్డు తీసుకున్నా మళ్ళీ మార్చడానికి వీలేదని. రామ్మోహన్ గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పటికి జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. కానీ ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏదైతే ఈ 2 నుంచి 3% కాకుండా మిగతా శాతం ప్రజలు ఎవరైతే సాధారణ ప్రజలు ఇప్పుడు తమ రికార్డులు సురక్షితంగా ఉన్నాయో లేదో అని నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి వాళ్ళు ఎలా నిర్ధారించుకోవాలి? నిజంగానే ఈ పరిపాలనా వ్యవస్థ ఖచ్చితంగా దీనిపైన ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? అండ్ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి పూర్తిగా ఇప్పుడున్న వ్యవస్థని, ఈ ధరణి కావచ్చు, అలాగే ఈ భూభారతి కావచ్చు, ఇందులో ఉన్న వ్యవస్థ అధికారులని పూర్తిగా మారిస్తే మొత్తం లోపాలని సవరించుకునే అవకాశం ఉందంటారా? మంచి ప్రశ్న. ఏమంటారా అంటే ప్రతి భూమి యజమాని తమ భూమి సురక్షితంగా ఉందో లేదంటే ఎప్పటికప్పుడు పబ్లిక్ రికార్డ్ సరి చూసుకోవాలి. రెండోది ఏం చేయాలంటే ఈసీ తీయాలి.
రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కానీ లేకుంటే దీని మీద ఏమైనా గతంలో రిజిస్ట్రేషన్ కానీ ప్రతి సంవత్సరం ఒకసారి ఏసీ తీసి పెట్టుకోండి. అప్పుడు ఏమైందంటే కంప్లైంట్ చేయడానికి వీలవుతుంది, మీ పేరు మీద ఉందా లేదా తెలిసిపోతుంది. జరిగింది అదే వ్యక్తిగత భూములు. ప్రభుత్వం కూడా తన భూములు సురక్షితంగా ఉంచాలంటే మొట్టమొదటి ఫెన్సింగ్ చేసుకోవాలి. తన భూములు ఏమో గుర్తించి ఫెన్సింగ్ చేసుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడు హైడ్రా కదా భూములు అన్యాకరణ మీద ఎట్లా తీసుకుంటుందో అన్ని చోట్ల రెవెన్యూ హైడ్రా ఇప్పుడు రావాలి. వచ్చేది అంటే ఆ భూములను ఆక్రమణ చేసుకోకుండా, ఉదాహరణకు జిహెచ్ఎంసీలో పార్క్ స్థలాల నుండి గోడలు కట్టేస్తున్నారు, చూస్తున్నారు. గవర్నమెంట్ గోడ కట్టి జిహెచ్ఎంసీ ఆస్తి చూపెడుతున్నారు. అట్లా కనీసం ఫెన్సింగ్ అనేది చేయాలి అంటున్నారు. ఇప్పటికే రెవెన్యూకును రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళకు గొడవలు ఉంటున్నాయి. రెవెన్యూకును రిజర్వ్ ఫారెస్ట్ లకు కానీ రిజర్వ్ ఫారెస్ట్ ఆఫీసర్లకు రైతులకు మధ్య గొడవలు ఉంటున్నాయి. అట్లాగే ఫారెస్ట్ భూమిని రక్షించుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, 1 ఎకరము పట్టా భూమి కొనుక్కొని 4 ఎకరాలు ఫారెస్ట్ భూమిని ఆక్రమిస్తారు. ఆ ఫారెస్ట్ కూడా రక్షించాలి కదా. అందుకనే ముందు చేయాల్సిన పని దీనికి మన పౌరుడుగా మనం చేయాల్సిన, మన భూమి సురక్షితంగా ఉందా లేదా అని చెప్పడానికి ఇది మన రికార్డు ఎప్పటికప్పుడు సరి చూసుకునే క్రమంలో ఈసీ తీయాలి. ఇంకొక మాట చెప్తా, కొన్ని విదేశాల్లో ఏముందంటే ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ ఉంది. ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ అంటే ఏంటంటే మన భూమి మన పేరు మీద ఒకసారి పాస్బుక్ ఇస్తే ఇట్లాంటి అన్యాక్రాంతం అయితే ప్రభుత్వమే నష్టపరిహారం ఇస్తుంది. నేను ల్యాండ్ వేసాలో, నేను నల్సార్లో నేను ట్రైనింగ్ ఇచ్చిన నేను అంటే ఆ వేరే విదేశాల్లో ఉన్న దాన్ని తీసుకురావాలి. ఒక్కసారి ప్రభుత్వం పాస్బుక్ ఇచ్చిందంటే ఆ భూమికి లాక్ చేసినట్టే, ఆ భూమి ఇంకెవరిని అన్యాక్రాంతం కావద్దు. అయితే గవర్నమెంట్ నష్టపరిహారం ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గవర్నమెంట్ కు బాధ్యత ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు మీ ఖాతా మీరు చేసుకోండి, కోర్టులో కేసు వేసుకుంటే అంటున్నది. అట్లా కాకుండా ఎవరి భూమికి వాళ్ళ రక్షణ వాళ్ళు కల్పించుకోవడం కాదు, ప్రభుత్వమే ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ తీసుకురావాలి. అన్నిటికంటే పెద్ద సంస్కరణ కావాల్సింది ఏంటంటే ఈ మొత్తం సమగ్ర భూ సర్వే చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి, కొన్ని వివాదాలు వస్తున్నాయి. అయినా సరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. దాన్ని అనుసరించి తెలంగాణలో కూడా ప్రయోగాత్మక కొన్ని జిల్లాలు మొదలుపెట్టిండ్రు, కానీ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయాలి, భూములు సర్వే చేయాలి, కొత్త సర్వే నెంబర్లు ఇవ్వాలి. అప్పుడు కొత్త పాస్బుక్లు ఇస్తే కొంతవరకు ఈ సాధ్యమైంది. అంటే శాశ్వత పరిష్కారం కాకుండా దానిని తీసుకుపోయి భూభారతి పెట్టడం, ఇంకోటి పెట్టడం వల్ల ఏమి కావు. ఏమంటారు, దాని కాయకల్ప చికిత్సలతో అసలు సమస్య పరిష్కారం కాదు. రైట్. చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు రామ్మోహన్ గారు.